మై బర్త్ ఇయర్ ఐ ఫర్గాటెడ్. జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఈ సిచ్యువేషన్లోనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ కాంప్లెక్సిటీస్ అయిపోతాయి. ఇటు 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 ఇతను ఏమన్నారంటే, అరే స్మోక్ లేస్తా, నువ్వే నా దగ్గరికి రా. అరే నేను నాకౌట్ అయి ఉన్నా బ్రో, వచ్చి రివైవ్ ఇవ్వచ్చు కదా, వస్తే నన్ను కూడా లేపేస్తారు బ్రో. ఛీ, నేను టీంలో యాడ్ చేసుకోవడం చూడు, అది నాది పాపం. మై హార్ట్ ఈస్ పవర్డ్ బై మై ప్యాషన్. మై మైండ్ ఈస్ డ్రివెన్ బై మై డ్రీమ్. ఐ am Lady Predator. అనుకున్నాను మళ్ళీ ఇట్లాగా ఎట్టి పనులు చేస్తా వెళ్ళి చక్కగా ల్యాండ్ అవడానికి కూడా రాదు నీకు. మళ్ళా పో తొందరగా కిందికి. అయిపోయింది, వాళ్ళందరు దిగేస్తారు. ఇప్పుడు నువ్వు కిందికి వెళ్ళేసరికి నేను పట్టుకొని కొడతారు. ఎవడురా నువ్వు? అచ్చా, ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. దేవుడున్నారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడాలి. నేను ఇరుక్కొని పోవటానికి సరిపోయింది, ఆయన దిక్కులు చూడటానికి సరిపోయింది. హీరోలు వచ్చారు. ట్రైడెంట్ని ఎవరైనా ఎత్తేస్తారేమో అనే ఒక టెన్షన్ ఏదైతే ఉందో. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా. కింద సౌండ్ వస్తుంది కానీ ఇంకా ఇంకా అందరు కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు కూర్చుని పోయారు. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది అయ్యో అయ్యో అయ్యో, ఇంత లూటా? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. రావాలమ్మా, రావాలి 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 రావాలి. బంగారం లాంటి కార్డు ఎత్తుకోవాలి. పైనుంచి ఇంకొకళ్ళు.
ఎవరు రావడం చెంబు బిడ్డకు బలే దొరికింది. ఏ మానుభావుడు పెట్టాడు. వాటర్ గ్రెనేడ్ వేస్తే చాలు, ఎనిమిస్ అంతా కూడా నెత్తి మీద మార్క్ వేసుకొని వచ్చేస్తారు సక్రమంగా. బట్ మీన్ వైల్ ఎవరికైతే నా సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే నచ్చిందో ఒకసారి లైక్ కొట్టొచ్చు కదా. నచ్చకపోయినా లైక్ కొట్టండి, పుణ్యం వస్తుంది ఫ్రీగా సపోర్ట్ చేసినందుకు. అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సి What? Hacker! ఎందుకు దుక్కావు ఎడ్డి పిల్లకానా? ఎనిమిస్ ఉన్నప్పుడు కూడా ఇట్లానే చేస్తుంది. లెట్స్ గో. Are you coming to the tree? I hung up a man. I say him on the tree. Strange things did happen here, no stranger would it be if we met at midnight in the hanging tree. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. My birth year, I forgot it. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నాకు తెలీదమ్మా. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఈ సిచ్యువేషన్లోనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ కాంప్లెక్సిటీస్ అయిపోతాయి. లోపలేం లేదు, డొల్లా. పనున్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకపోయినా పెద్దోళ్ళు చూడండి పలకరిస్తారు కదా. అట్లాగా మనకి లూట్ ఫుల్గా ఉన్నా కూడా ఏంటో దారిలో కనిపించిన డ్రాప్ మీద ఒక చెయ్యి వేయాలనిపిస్తుంది. పెట్రోల్ అయిపోయేదాకా తిరుగుతూనే ఉందాం, ఎవరికొకళ్ళు స్పాట్ అవుతారు కదా. మనం కూడా ఒక చెయ్యేద్దాం. ఏమైందిరా? అచ్చిళ్ళు కాల్చిళ్ళు పోయిళ్ళు. ఇటు ఇతను ఏమన్నారంటే, అరే స్మోక్ లేస్తా, నువ్వే నా దగ్గరికి రా. అరే నేను నాకౌట్ అయి ఉన్నా బ్రో, వచ్చి రివైవ్ ఇవ్వచ్చు కదా. వస్తే నన్ను కూడా లేపేస్తారు బ్రో. ఛీ, నేను టీంలో యాడ్ చేసుకోవడం చూడు, అది నాది పాపం. సర్లే, పాప పుణ్యాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చచ్చిపోండి. That was the conversation they're having, you know. Fantastic, superb, mind-blowing, unbelievable. ఇక్కడ నుంచి ఇది పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళేసరికి 20 seconds అయిపోయేటట్టున్నాయి. నేను వెళ్ళి కరెక్ట్గా అతని ముందు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ల్యాండ్ అవుతానని నాకు డౌట్ అవుతుంది. ఏం కాదు
చచ్చిపోయినా వెళ్ళి అర్జెంటుగా ఇక్కడికి ఎక్కడికన్నా రావాలి మనం. స్విమ్మింగ్ చేయటం నేర్పిస్తాము. గంటకి 1000 రూపాయలు మాత్రమే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మళ్ళీ ఎడ్డీ ట్రైడెంట్ తెలుసా ఇది? నేను ఏదో మంచి మనసుతో ట్రైడెంట్ని వాడుతున్నా కానీ ఇట్స్ అన్ అబ్సల్యూట్ వేస్ట్ థింగ్ తెలుసా. పట్టుకో అమ్మయ్యా. అదే మా బుజ్జి అయితే లటుక్కున వెళ్ళి చటుక్కున క్యాచ్ పట్టి టప్పుక్కున చంపేస్తుంది. మీ ఇంట్లో ఎవరింట్లో అన్నా కూడా పిండి ఉంటే కనుక ఇవ్వండి. మా ఇది పిండి రుబ్బుతుంది. మీ ఇంట్లో ఎవరింట్లో అన్నా కూడా పిండి ఉంటే కనుక ఇవ్వండి. మా ఇది పిండి రుబ్బుతుంది. అమ్మో చేస్తానేమో ఇప్పుడు. ఓ అతను ఎక్కడ ఏ చెట్టు దగ్గర ఉన్నారు? ఓకే కనిపించారు తను. గన్తో చంపాలని అనిపించట్లేదు నాకు. ఐ డోంట్ వాంట్ టు కిల్ హిమ్ విత్ మై వెపన్. క్యా కరే యార్ అభి. చంపేద్దాం అతన్ని. బాగా వేసేసాడు. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. గన్తో చంపాలని అనిపించట్లేదు నాకు. ఐ డోంట్ వాంట్ టు కిల్ హిమ్ విత్ మై వెపన్. ఓకే దట్స్ ఓకే. డోంట్ క్రై ఎల్పి. డోంట్ క్రై ప్లీజ్. డోంట్ క్రై ప్లీజ్. డోంట్ క్రై ప్లీజ్. డోంట్ క్రై. No words. Crying is only coming. I will go alone and cry. Bye. చీ ఏం జరగలేదు. ఎవరేం చూడలేదు కదా. Meanwhile, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. Bring him from the yard.